హాయ్ అండి. నేను కొబ్బరి కారం చేస్తున్నాను ఇప్పుడు. అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బావుంటది ఇలా చేస్తే. అయితే నేను బయట ఎండు కొబ్బరి తేకుండా పచ్చి కొబ్బరిని మొన్న వినాయకుడి చవితికి వచ్చినాయి కదా! ఆ చిప్పలన్నీ ఎండబెట్టుకున్నాను. ఈ కొబ్బరితో చేస్తే చాలా స్వీట్ ఉంటదండి కొబ్బరి. ఒక్కసారి ట్రై చేయండి. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి దేంట్లోకైనా కొబ్బరి ఏదో రకంగా తింటే చాలా మంచిది. జుట్టుకి చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళకి కొబ్బరి చాలా బలమండి. అయితే ఇప్పుడు నేను చేయటానికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి చిప్పలు, కారం, ఉప్పు, టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేను చూసి ముక్కలు తరిగాక దాన్ని బట్టి ఉప్పు, కారం వేస్తాను. వెల్లుల్లి రెబ్బలు ఇలా పై పొట్టు తీయలేదు, మామూలుగా ఇలా విడదీసి పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇంతేనండి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి తరిగి పెట్టేసుకున్నాము. ఇట్లా పల్చగా తరుక్కుంటే బాగా మిక్స్ అవుతుంది. మిక్సీలో వేసినా మనకి పొడి పొడిగా వస్తుంది. మరి ముక్కలుగా అయితే తొందరగా నలగదు కదా, అందుకని ఇలా పల్చగా కోసుకోవాలి కొబ్బరి ముక్కలు. ఇదిగోండి కొబ్బరి ముక్కలు మొత్తం తరిగేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాము. ఇదిగోండి కొబ్బరి ముక్కలు సగం వేసాను, 2 వాయిలుగా వేసుకున్నాము. కొబ్బరి ముక్కలు, ఉప్పు. ఫస్ట్ కొబ్బరి ముక్కలు, ఉప్పు ఒకసారి రన్ చేశాక మిగతాయి వేద్దాము. ఇదిగోండి కొబ్బరి రన్ అయింది కదా, ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాము, కొద్దిగా కారం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవి వేసి ఒకసారి తిప్పేసుకుందాము. మరి ఒకేసారి మెత్తగా అయ్యేదాకా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ రన్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందండి కొబ్బరి కారం. ఇదిగోండి ఇలా రన్ చేశాక ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది మనం ప్లేట్లో తీసుకొని మిగతా సగం కూడా వేసేసుకున్నాము. ఒకసారి ఇది వేసింది ఉప్పు చూద్దామండి సరిపోయిందో లేదో. కరెక్ట్గా సరిపోయిందండి. సేమ్ అట్లానే మళ్ళీ వేసుకున్నాము. ఉప్పు వేసి ఒకసారి రన్ చేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి మిగతా కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇన్ని ఎక్కువ అవుతాయి, నేను కొంచెం వేస్తున్నాను. ఇది కూడా వేసుకొని మిక్సీ వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇవి కూడా నేను ఇందులోకి ఈ కప్పులో ఉన్న కారం వేసా కదా, నాకు ఇంకొంచెం పట్టుద్దని ఇంకొంచెం వేసానండి. మొత్తం కలబెట్టేసుకున్నాము ఒకసారి. మొత్తం ఇలా బాగా కలిపేసి మళ్ళీ ఒక్కసారి రన్ చేసుకుందాము 2 వాయిల కింద. ఇది రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మిగతా సగం కూడా వేసేసుకున్నాము. అప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది, అందుకని నేను మొత్తం కలిసి మొత్తం ఒకసారి రన్ చేసుకుంటున్నాను. ఇది కూడా రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి రెండో వాయి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా డబ్బాకి తీసుకుందాము.
ఇది రోజు ఏదో రూపంలో తింటే కొబ్బరి మనకి చాలా శక్తినిస్తుంది, ఎనర్జీ వస్తుంది బాగా. మెయిన్ జుట్టుకి చాలా మంచిదంటండి ఎండు కొబ్బరి కానీ ఏ కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా. ఇంతే, ఒకసారి కలిపెట్టేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాము. ఇదిగోండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇట్లా మనం ఎండబెట్టుకున్న పచ్చి కొబ్బరి చిప్పలు ఎండబెట్టుకొని ఆ కొబ్బరితో చేసుకుంటే, ఎండు కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.